టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ రెండో జాబితా విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రెండో జాబితా విడుదల ఎప్పుడు అన్న విషయంపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా ఇరు పార్టీలు తమ అభ్యర్థులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 94 మందితో టీడీపీ 5గురిలో జనసేన తొలి జాబితాను ప్రకటించింది. రెండో జాబితాలో టీడీపీ 25 నుంచి 30 సీట్లు, జనసేన 10 సీట్లు వరకు ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ రెండో జాబితా విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రెండో జాబితా విడుదల ఎప్పుడు అన్న విషయంపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా ఇరు పార్టీలు తమ అభ్యర్థులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 94 మందితో టీడీపీ 5గురితో జనసేన తొలి జాబితాను ప్రకటించింది. రెండో జాబితాలో టీడీపీ 25 నుంచి 30 సీట్లు, జనసేన 10 సీట్ల వరకు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించి ఇప్పటికే తొలి జాబితా విడుదలైంది. రెండో జాబితాపై కసరత్తు జరుగుతా ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంట్లో పవన్ కళ్యాణ్ ను ఇరువురు కలిసి భేటీ అయ్యారు. ప్రస్తుతం రెండవ జాబితా మీద ఎవరెవరు అభ్యర్థులు, ఏ నియోజకవర్గాలు అభ్యర్థులను ఖరారు చేయాలన్న దాని మీద ఇద్దరు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా పొత్తులోకి ఉన్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రధాని మోడీ కూడా ఒక రకంగా ఈ రాష్ట్రంలో అటు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆయన అక్కడ ఢిల్లీ పెద్దలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా ఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతా ఉన్నాయి, ఏ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిపిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా వివరాల మీద పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తొలి జాబితాకు సంబంధించి జనసేన అటు తెలుగుదేశం పార్టీలు టీడీపీ 94 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అటు జనసేన పార్టీ కూడా 5గురితో తొలి జాబితాను ప్రకటించింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి రెండవ జాబితా కూడా వెల్లడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి తొలి జాబితాలో టీడీపీకి సంబంధించి 25 నుంచి 30 సీట్లు రెండో జాబితాలో ఉండే అవకాశం ఉంది. అటు జనసేన కూడా 10 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా అటు బీజేపీకి సంబంధించి కూడా ఈ రోజు రాత్రి ఢిల్లీ పెద్దలతోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత మరోసారి చంద్రబాబు కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి ఏ స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దింపబోతా ఉన్నారు, పొత్తులో బీజేపీ కూడా కలవబోతుందా ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ.